ఫస్ట్ దాంట్లో ఒక 5 నెలలు తగ్గిద్దాం అంటే 55 నెలలు. ఇప్పుడు ఇంకొక 5 నెలలు బాకీ ఉంది. ఇది ఒక 55 నెలలు, మొత్తం 110 నెలలు అయింది. 110 నెలలలో యావరేజ్గా నెలకు 1000 మంది అంటే 1,10,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవీ విరమణ చేసిండ్రు. ఆనాడు చూపించిన 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఈనాడు నెలకు యావరేజ్గా లెక్క పెడితే వచ్చిన ఒక 1,10,000 ఖాళీలు, 2,20,000 2,30,000 ఖాళీలు ఉన్నాయి. 37,000 ఒకవేళ మీరు నమోదు చేసిరంటే కరెక్ట్గా బిస్వాల్ చెప్పిన 1,91,000 ఉద్యోగాలు లెక్క తేలినాయి. ఇంత స్పష్టంగా లెక్కలు ఉన్నప్పుడు హరీష్ రావు గారు పొడుగుంటే సరిపోదు, మెదడు కూడా ఉండాలి. అది మోకాళ్ళలోనో అరికాళ్ళలోనో ఉందనుకొని ఏది పడితే అది మాట్లాడతామంటే ఇక ఏం చెప్తాము? వేసిండా? వేస్తే మరి సద్దులు పోయనికే కనీసం సంజయ్ అని ఉంటాడు కదా కేసీఆర్కు. జైలు పోతే బీరో బిర్యానీ తీసుకెళ్లాలంటే మరి ఎవరో ఒకరు ఉండాలి కదా. మరి ఎవరు పోతారు? ఇప్పటివరకు అసలు తెలంగాణలో మీరు అర్థం చేసుకోండి, ఈరోజు లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మీద చేసిన ఎఫ్ఐఆర్, దాని మీద విచారణ జరిగి తెలంగాణలో మూలాలు ఉన్నాయన్నారు. ఏంది వీళ్ళు చేసిన ఆరోపణ? లంచం ఇచ్చిండ్రన్న ఆరోపణ. కానీ తెలంగాణలో 1,00,000 కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ మీద ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఢిల్లీలో 100 కోట్లు లంచం ఇచ్చిన కేసులో 30-40 మందిని అరెస్ట్ చేసి దాంట్లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు. చంద్రశేఖరరావు మీద కేసు కాదు కదా, ఒక విచారణకు కూడా ఆదేశాలు ఇవ్వలేదు. దాని సంగతి ఏందని అడుగుతున్నాం మేము. ఇవాళ పచ్చిగా ఔటర్ రింగ్ రోడ్డును పట్టపగలు దారి దోపిడీ దొంగతనానికి పాల్పడ్డారా? 1,00,000 కోట్ల ప్రాపర్టీని 7,385 కోట్లకు అమ్మితే వాడు అగ్రిమెంటే కాలేదు, సింగపూర్లో రోడ్డు 49% అమ్మేసిండా? మరి నేను చేస్తున్న ఆరోపణ మీద ప్రభుత్వం ఎందుకు నిర్దిష్టంగా ఖండిస్తలేదు? ఎవరు ముందుకెందుకు వస్తలేరు? రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ తప్పుడు ఆరోపణ అయితే, రేవంత్ రెడ్డి ఇవాళ బయటపెట్టిన ఈ 135 పేజీల డాక్యుమెంట్ తప్పైతే ప్రభుత్వం నుంచి బయటకు నిర్దిష్టంగా వచ్చి ఆరోపణ చేయమన్నారు రేవంత్ రెడ్డి మీద. కేసు పెట్టుండ్రు ఒకవేళ నేను చేసిన ఆరోపణ తప్పైతే. ఎందుకు సమాచార హక్కు చట్టం కింద నేను అడిగితే సమాచారం ఇవ్వకుండా అధికారులు పారిపోతున్నారు? అప్పటికప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ను బదిలీ చేసి ఎప్పుడో రిటైర్ అయిపోయి మూలకు వాడుకున్న బిఎల్ఎన్ రెడ్డిని తెచ్చి అర్హత లేకపోయినా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్కు ఎండీగా నియమించారు. దీని మీద సమాధానం చెప్తుందా ప్రభుత్వము? ఎంతసేపు రేవంత్ రెడ్డి మమ్మల్ని తిడుతుండు. రేవంత్ రెడ్డి తిట్టింది తప్పు అంటున్నారు. తిట్టిన వివరాల మీద ప్రభుత్వం ఎందుకు వివరణిస్తలేదు? మురళీధర్ రావు ఉన్నాడా, హరీష్ రావు ఉన్నాడా, విద్యాసాగర్ రావు ఉన్నాడా, ఇంకే రావు ఉన్నాడో, ప్రతిమా శ్రీనివాసరావు ఉన్నాడా, బోయిన్పల్లి వినోదరావు ఉన్నాడా, నేను ఎట్లా చెప్పగలను? మీరు కూడా ఇంత స్పష్టంగా వస్తే ఏ టీవీ కూడా ఒక స్క్రోలింగ్ అని వేస్తుందేమని చూస్తున్నారు. ఎవరు స్క్రోలింగ్ ఎత్తలేరు. మీరు కూడా భయంగానే వ్యవహారం చేస్తున్నారు. నేనా మీరా? ప్రజలా వాళ్ళ? నేనా? నువ్వు వేస్తే నాకు వస్తుంది రాజు. ఇప్పటికే నీకు ఇంత చెప్పిన ఏమన్నా వేస్తేవా లేదా? ఖచ్చితంగా ఇప్పుడు కోర్టులో హాలిడే, ఇప్పుడు అన్ని రకాలుగా ప్రజలకు చెప్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు హాలిడే కోర్టులు ఇవన్నీ పిటిషన్స్ పిఐఎల్స్ తీసుకో. సమ్మర్ హాలిడే కోర్టు ఎమర్జెన్సీ ఉన్న కేసులను మాత్రమే తీసుకుంటారు. పిఐఎల్స్కి కోర్టు తీసుకోదు. డెఫినెట్గా అన్ని సంస్థలకు, విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాము. ఆల్రెడీ మా లీగల్ డిపార్ట్మెంట్ దీన్ని మొత్తం వెట్టింగ్ చేస్తుండ్రు. అంత ఆషామాషిగా చెప్పడం లేదు. ప్రతిసారి ఈ డాక్యుమెంట్స్ తెచ్చి పెడుతున్నామంటే మేము ఎంత కీన్గా దీని మీద ఉన్నాము, దీన్ని ప్రజాధనాన్ని ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తున్నామో మీరు అర్థం చేసుకోండి. తప్పకుండా దీన్ని అన్ని రకాలుగా ఫైట్ చేస్తాం. పొలిటికల్లీ, లీగల్లీ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాము. దీంతో బట్టబయలు కావాలి బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న ప్రొటెక్షన్ మనీ ఒప్పందం ఏదైతుందో.
ప్రభుత్వం ఆ నిబంధనలే లేదంటుంది కదా. లేదని నేను క్లియర్గా చూపిస్తున్నా, ఇంత డాక్యుమెంట్ ఉందని నేను చూపిస్తున్నా. వాళ్ళు లేదని బుకాయిస్తున్నాడు సింపుల్గా. ఎవరికి చెప్పాలా? ముట్టడిస్తాం, డెఫినెట్గా ముట్టడిస్తాం. ఇప్పుడు వాళ్ళు దానికి కూడా ఏం చెప్తారు, 30 రోజులు మాకు సమయం ఉంది కదా, 30 రోజులు ఆడ తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు ఆర్టీఐ కింద నేను ఇప్పుడే పోయి అడావిడి